కుల వివక్షత చూపించారు, మత వివక్షత చూపించారు అంటారు కదా. దానివల్లే మేము ఆ కులంలోకి వెళ్ళిపోయాం, ఆ కులంలో ఉన్నాం కాబట్టి మతం మారిపోయాం, ఇవన్నీ మాట్లాడతారు కదా. అసలు కులం అంటే ఏంటో తెలుసా మీకు? కులం అంటే ఏదో కాదు, మనం చేసే వృత్తిని కులం అంటారు అంతే. ఇప్పుడు ఐఏఎస్కో జీతం ఎవరో, ఐఆర్ఎస్కో జీతం ఎవరో, ఐఎఫ్ఎస్కో జీతం ఎవరో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం ఇస్తారు. కానిస్టేబుల్కో జీతం ఎవరు, ఎస్ఐకో జీతం ఎవరు. ఇప్పుడు ఎవరి డ్యూటీని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి నాకు సీఎం దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళనెవరు. ఒక్కొక్క ప్లేసులకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నీ బెడ్రూమ్లో నువ్వే ఉండాలి, నీ ఇంట్లో నువ్వే ఉండాలి అనే రూల్స్ ఉంటాయి కొన్ని. వాటిని పాటించాలి. అంతేగాని మమ్మల్ని అక్కడ చూశారు, మమ్మల్ని ఎలా చూశారు, అలా చూశారంటే ఏంటి? అసలు ఏం జరుగుతుందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అని చెప్పి ఎంతసేపు ఒకడి మీద ఒకడు దెప్పడమే తప్ప వాస్తవాలను ఎవడైనా గ్రహించాడా? వాస్తవాలని మీరు ఎంతవరకు గ్రహించారు? ఇప్పుడు పిల్లల్ని ఎంత టార్చర్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో, అన్నీ కాదు కొన్నిట్లో. ఎలా టార్చర్ చేస్తున్నాడు? నువ్వు చదివేవాడివైతే ఏ సెక్షను, నువ్వు మీడియంగా చదివేవాడైతే బి సెక్షను, డల్లర్ అయితే సి సెక్షను, ఇలా చెప్తున్నారు. ఇప్పుడు అది మనిషి బుద్ధి ఎప్పటికీ పోదు, మనిషి బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మార్పులు చేర్పులు అనేవి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఆయన ఇంట్లో ఏదైనా పని చేయమంటే చేయడు. అదే ఒక పెద్ద సంస్థ చూపించి నువ్వు ఇందులో సేవ చేస్తున్నావు, నువ్వు ఇందులో పానకం పంచు, లేకపోతే ఈ చర్చిలో ఇది పంచు, లేకపోతే ఇక్కడ వచ్చేయంటే చేస్తారు. అంతేగాని ఇంట్లో అమ్మ చెప్తేనో, నాన్న చెప్తేనో, ఫ్రెండ్స్ చెప్తేనో, అరే ఇక్కడికి రారా అంటేనో రారు, చెప్తే చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరు, మేము ఇచ్చేస్తున్నాం, పబ్లిసిటీ, వాటి గురించి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. ప్రజెంటే కాదు, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు ఏం మారలా.